పచ్చని పొలాల మధ్య ఉన్న ఒక విచిత్రమైన గ్రామంలో శ్రీహాన్ అనే యువకుడు నివసించాడు. అతని రోజులు వ్యవసాయ జీవితలోని సరళమైన ఆనందాలతో నిండిపోయాయి. కాని అతని హృదయం నిజంగా లక్ష్మికి చెందినది. స్వచ్ఛమైన అమాయకత్వాన్ని ప్రతిబింబించే కళ్ళు కలిగిన సున్నితమైన దూడ. అతను పుట్టిన క్షణం నుండి వారి మధ్య ఒక చెప్పలేని బంధం ఏర్పడింది. కాని త్వరలోనే ప్రశాంతతకు ముప్పు వాటిల్లింది. మండుతున్న వేసవి ఎడతెగని కరువును తెచ్చిపెట్టింది. పచ్చని పొలాలను ఎండిన, బీటలువారిన భూమిగా మార్చింది. గ్రామ జీవనాధారం దాని బావి ఊటలు నిరుపయోగంగా మారాయి. మరియు లక్ష్మితో సహా జంతువులు ఎడతెగని ఎండలో బాధపడటం ప్రారంభించాయి. లక్ష్మి ఆటలాడే శక్తి తగ్గిపోయి, అలసిపోయిన చూపుతో తన యువ హృదయాన్ని బరువెక్కిస్తూ శ్రీహాన్ చూస్తున్నాడు. అతను అవిశ్రాంతంగా దూరంగా ఉన్న నీటి చుక్కలను మరియు మిగిలిన కొన్ని పచ్చని మొలకలను వెతుకుతూ, ఆక్రమించే నిరాశకు వ్యతిరేకంగా తన ప్రతి ప్రయత్నంతో ఒక తీరని విజ్ఞప్తి చేస్తున్నాడు.